హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఏదైతే ప్రిలిమినరీ కీ ఉందో దానికి సంబంధించి అది రేపు రిలీజ్ కాబోతున్నట్లు కూడా టీజీపీఎస్సీ అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రెస్ నోట్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అఫీషియల్ అండి. చాలా సోషల్ మీడియా నెట్వర్క్లో ఇంతకుముందు ఒక అంటే బ్లాంక్ దీనికి సంబంధించిన వెబ్ నోట్ కూడా వైరల్ కావడం జరిగింది. ఇది సేమ్ అండి. ఇది జస్ట్ ఇది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అది సర్క్యులర్ అయినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి 100% అంటే ఎలాంటి ఫేక్ కాదండి, 100% రిజల్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మన వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే వీటికి సంబంధించి ఇక ఏదైతే గ్రూప్ 2కి సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ తదితర వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 33 డిస్ట్రిక్ట్స్లో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే క్లియర్గా ప్రిలిమినరీ కీ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కుడ్ బి మేడ్ అవైలబుల్ ఆన్ లాగిన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ 18/1/2025 నుంచి 22/1/2025 వరకు అయితే చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కమిషన్ వచ్చేసి టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి కూడా మనకు కమిషన్ వచ్చేసి మాస్టర్కి అలాగే ప్రిలిమినరీకి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆన్సర్ షీట్ అంటే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మనకైతే ఇవ్వనున్నట్లే కనబడుతుంది. ఎందుకంటే కమిషన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక కమిషన్ నుంచి నిరుద్యోగుల పక్షాన ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కమిషన్ ఇకనైనా ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ అనేది రిలీజ్ చేయండి. ఎందుకంటే మేము క్వశ్చన్స్ మీరు పెట్టినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏదైతే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని రాస్తున్నాం కాబట్టి మాకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్లు మీరు ప్రొవైడ్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము కీ చూసుకోవాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులకు అయితే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మాకు కీ చూసుకున్నా కానీ రిజల్ట్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంతవరకు మనము బబ్లింగ్ చేశాను అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు కూడా ఐడియా ఉండట్లేదు సార్. ఎందుకంటే మేము గత కొన్ని రోజులుగా మీకు టీజీపీఎస్సీకి సంబంధించి అంటే మీకు ఖచ్చితంగా మీకు కాల్స్ కానీ ఈమెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. బట్ మీ నుంచి అయితే మా నిరుద్యోగుల పక్షాన అయితే ఎలాంటి ఓఎంఆర్ ఆన్సర్ షీట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకైతే ఇవ్వట్లేదండి మీరు. ఫ్రెండ్స్, ఇక మీరు సార్ వాళ్ళు ఇక్కడైనా కానీ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే కమిషన్ సంబంధించినటువంటి సార్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఆన్సర్ షీట్ అనేది ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మాకు ఆన్సర్ షీట్ ఒకవేళ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లేకుంటే మాత్రం మేము ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ పెట్టామో కూడా మాకు తెలియని గందరగోళంలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది ఖచ్చితంగా సైట్లో ప్రొవైడ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక 2 డేస్లో 2 to 3-4 డేస్లో మీరు ఖచ్చితంగా క్లోజ్ చేసినా పర్లేదు. బట్ ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది ఖచ్చితంగా మీరు సైట్లో మాత్రం అయితే ప్రొవైడ్ చేయండి సార్. ఫ్రెండ్స్, ఇక ఇవాటి వెబ్ నోట్ మనం ఒకసారి గమనించినట్లయితే మనకు రేపటి నుంచి అయితే క్వశ్చన్ పేపర్స్ అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు ఎంటర్ చేసి మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇలాంగ్ విత్ కీ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో చూసాం కాబట్టి అందులో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక అబ్జెక్షన్స్ ఎప్పటి నుంచి పెట్టవచ్చు అంటే 18th నుంచి మనకు 22 వరకు అనేది అబ్జెక్షన్స్ అనేది పెట్టవచ్చు. అబ్జెక్షన్స్ కూడా మనకు ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాల్సి ఉంటుందండి. అలాగే అబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనకు సోర్స్ చూసుకున్నట్లయితే ఆథర్ నేమ్ కానీ ఎడిషన్ పేజ్ నెంబర్ పబ్లిషర్ నేమ్ అండ్ యూఆర్ఎల్ మాత్రమే పెట్టాలి ఖచ్చితంగా. ఇక అబ్జెక్షన్స్ కూడా ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఎనీ అదర్ పర్సనల్ రిప్రజెంటేషన్స్ అయితే ఉండవండి. ఖచ్చితంగా మీరు ఈమెయిల్ ద్వారా అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి టీజీపీఎస్సీ ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ ద్వారానే మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది.